అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనిల్ ఎడ్యుకేషన్ ఆల్రౌండర్. టీజీ సెట్ 2025కి సంబంధించి ఏదైతే తెలంగాణ గురుకుల పాఠశాలకు సంబంధించి 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అన్నమాట రిజల్ట్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మెరిట్ లిస్ట్తో పాటు అన్నమాట ర్యాంక్స్ అయితే విడుదల చేయడం జరిగింది. అందరికీ కామన్గా డౌట్ అయితే రావడం జరిగింది. మా నేమ్ వచ్చేసి మెరిట్ లిస్ట్లో వచ్చింది, మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, మరి మాకు సీటు వస్తుందా రాదా చెప్పండి అని కూడా చాలామంది అయితే కామెంట్స్లో కామెంట్ చేయడం జరిగింది అన్నమాట. అదేవిధంగా మరి ఈ వీడియో టాపిక్ ఏంది వచ్చేసి మెయిన్గా చూసుకున్నట్టయితే తెలంగాణ లోపల మరి కేటగిరీ వైజ్గా మరి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం అనమాట. స్కూల్ వారిగా మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అదేవిధంగా కేటగిరీ వైజ్గా మరి ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మరి కేటగిరీ వారిగా మరి ఇక్కడ రిజర్వేషన్ పర్సెంటేజ్ ఎంత ఉందో మనం తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. మరి సీటు ఏ విధంగా అలొకేషన్ చేస్తారని కూడా తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి అనమాట. తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మీకోసం అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా ఒక లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీకు చూస్తారన్నమాట. స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో షేర్ చేయండి. ఓకే, ఇక్కడ ఏదైతే మనకి ఇదివరకు అన్నమాట ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది కదా. ఆ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ ఏదైతే రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ మరి ఎన్ని స్కూల్స్ ఉన్నాయని కూడా మనకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ వేరియస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీస్ యాజ్ మెయింటైన్ బిల్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనకు కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా తర్వాత ఇక్కడ వచ్చేసి బీసీ ఉంది, అదేవిధంగా ఇక్కడ మనకు ఈడబ్ల్యూఎస్ ఉంది, మైనార్టీ ఉంది. మనకి ఇక్కడ అన్ని కూడా కేటగిరీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, స్టెప్ బై స్టెప్ అనమాట మనం కేటగిరీ వైజ్గా మనం తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా స్కిప్ చేయకుండా ఎన్నో చూడండి అనమాట. ఓకే, ఇక్కడ మనకైతే స్కూల్ నేమ్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. లైక్ ఏ విధంగా అంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. ఇక్కడ ఏదైతే చూడండి, ఇక్కడ మనకు వెబ్సైట్ నేమ్ అనమాట TGSWR యొక్క వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించి మనకి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఈ యొక్క తరపు నుంచి ఈ వెబ్సైట్ సంబంధించి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అంటే దాదాపుగా 232 స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా మరి రిజర్వేషన్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎస్సీ వారికి అనమాట. ఎస్సీ వారికి ఎంత ఉంది రిజర్వేషన్ అని మనకు ఇక్కడ 75% ఉంది. అదేవిధంగా తర్వాత ఎస్టీ వారికి 6% రిజర్వేషన్ అయితే ఉందన్నమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్గా అనమాట సెకండ్ స్కూల్ అనమాట తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్స్ అనమాట. మొత్తం ఇక్కడ మనకు 82 స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. తెలంగాణ లోపల మొత్తము 82 స్కూల్స్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా వీరికి మరి ఎట్లా ఉంది రిజర్వేషన్ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ ఎస్సీ వారికి 12% ఉంది. అదేవిధంగా ఎస్టీ వారికి 64% రిజర్వేషన్ అయితే కల్పించడం జరుగుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా వీటితో పాటు బీసీ వెల్ఫేర్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దాదాపు అనమాట బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. మొత్తము మహాత్మా జ్యోతి బాపులకు సంబంధించి ఒక వెబ్సైట్ అనమాట ఇది. ఇందులో వచ్చేసి మనకు టోటల్గా అనమాట 294 స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో టోటల్గా మనకు 294 స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు ఎస్సీ వారికి ఇక్కడ ఏదైతే 15% రిజర్వేషన్ ఇచ్చారు, ఎస్టీ వారికి 5% రిజర్వేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఓకే, బీసీ వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మరి బీసీ వారికి మన సబ్ కేటగిరీస్ ఉంటాయి కదా, బీసీఏ, బీసీబీ. చూడండి, ఇక్కడ బీసీ వారికి 15%, బీసీబీ వారికి 25%, అదేవిధంగా బీసీ వారికి 3%, అదేవిధంగా బీసీడీ వారికి 17%, బీసీఈ వారికి 10%, తర్వాత ఎంబీసీ అంటే ముస్లిం బీసీ వారికి ఇక్కడ 5%. మన టోటల్గా 75% అయితే రిజర్వేషన్ అయితే కల్పించడం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా మనము బీసీ కేటగిరీ స్టూడెంట్స్ మనం చూసుకున్నట్టయితే జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే మనకు 35 స్కూల్స్ అయితే ఉన్నాయో తెలంగాణ లోపల. 35 స్కూల్కి అనమాట. ఇక్కడ ఎస్సీ వారికి ఇక్కడ 15% ఇచ్చారు. అదేవిధంగా ఎస్టీ వారికి ఇక్కడ 6% రిజర్వేషన్ ఉంది. అదేవిధంగా మళ్ళీ బీసీ కేటగిరీ మనం చూసుకుంటే బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి వచ్చేసి అనమాట 4% అనమాట. టోటల్గా బీసీ వారికి వచ్చేసి బీటీ కేటగిరీ మనం చూసుకున్నట్లయితే 29% అయితే మనకు రిజర్వేషన్ అయితే కల్పించడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనం నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదైతే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు క్లారిటీ అనమాట. లైక్ ఏ విధంగా అంటే మనకు అదర్స్ అనమాట. అదర్స్ ఓసీ వారికి మనం చూసినట్టు 2% ఇచ్చారనమాట. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి 3% ఇచ్చారు. ఓకే, ట్రైబల్ వెల్ఫేర్ 3% ఇచ్చారు. అదేవిధంగా బీసీ వెల్ఫేర్లో వచ్చేసి ఇక్కడ 2% ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే జనరల్ రెసిడెన్స్ వచ్చేసి 10% రిజర్వేషన్ ఇచ్చారన్నమాట ఓసీ వారికి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనము నెక్స్ట్ కేటగిరీ మనం చూసుకున్నట్టు ఇక్కడ మైనార్టీ అనమాట. మైనార్టీకి స్పెషల్గా వచ్చేసి అన్నమాట 3% రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఏదైతే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ దాంట్లో. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి అనమాట వేరే దాంట్లో అయితే ఇవ్వలేదు, ఒక దాంట్లో అయితే మనకు కల్పించడం జరిగింది. అదేవిధంగా వీరితో పాటు మనకు ఇంకో నెక్స్ట్ కేటగిరీ అనమాట ఇక్కడ ఆర్ఫన్స్ అనమాట.
అనమాట. ఆర్ఫన్స్ నథింగ్ బట్ ఇక్కడ ఎవరైనా పేరెంట్స్ లేని ఉంటారు కదా, అనాథ పిల్లలు ఉన్నట్లయితే వారికి ఇక్కడ 3% అయితే ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ అనమాట. మనం చూసినట్లయితే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి, అదేవిధంగా జనరల్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి కూడా 3% అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ కేటగిరీ మనం చూసినది ఇక్కడ అనమాట లైక్ పిహెచ్ క్యాండిడేట్స్ అనమాట. ఓకే, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటారు కదా, ఆ స్టూడెంట్స్ అనమాట 3% రిజర్వేషన్ వచ్చేసి అనమాట తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ దాంట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్ రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చేసి 3% అనమాట. ఓకే, నెక్స్ట్ అనమాట చిల్డ్రన్ ఆఫ్ అర్బన్ పర్సనల్ అనమాట స్టూడెంట్స్కి వచ్చేసి రిజర్వేషన్ ఇక్కడ ఏదైతే 3% అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి. అదేవిధంగా ఇదన్నమాట రిజర్వేషన్ క్రైటీరియా. మరి ఇప్పుడు వచ్చేసి మరి ఏ విధంగా ఉంటుంది సీట్ అలొకేషన్ దీని పరంగా మనం చూసుకున్నట్టయితే ఇక మనకు రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్లో మరి ఎలా డివైడ్ చేస్తారు సీట్ అన్నట్టయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్తానమాట. స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి ఇక్కడ మనకు 232 స్కూల్స్ ఉన్నాయి కదా, స్కూల్ వారిగా మరి ఏ విధంగా రిజర్వేషన్ పరంగా సీట్స్ అలొకేట్ చేస్తే మనము స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాము. స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఇక్కడ ఏదైతే మనం టోటల్ ఎన్ని ఉన్నాయి స్కూల్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు 232 స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. 232 స్కూల్స్ ఉన్నట్లయితే మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్కి అనమాట 6th క్లాస్లో ఎంత ఇంటేక్ ఉంటుంది, మనం ఒక 60 మంది ఇంటేక్ అనుకుందాం. 60 మంది ఇంటేక్ అన్నట్లయితే ఇక్కడ ముందుగా ప్రియారిటీ వర్క్ ఉంది. ఇక్కడ 75% వచ్చేసి మన దాదాపుగా ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఉందన్నమాట. ఓకే, 75% అంటే మరి ఇక్కడ దాదాపు మరి ఎన్ని సీట్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే 45 సీట్స్ వచ్చేసి ఎవరికి ఉంటాయి ఇక్కడ మనకు. ఇక్కడ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్ చూసుకున్నట్లయితే టోటల్గా ఎస్సీ స్టూడెంట్స్కి అయితే ఉంటాయి అనమాట. ఓకే, ఈ యొక్క ఎస్సీ స్టూడెంట్స్కి ఇక్కడ 45 సీట్స్ ఉన్నట్లయితే మిగతా 15 సీట్లు ఇక్కడ మనకు ఎస్టీ వారికి కావచ్చు, అదేవిధంగా బీసీ వారికి కావచ్చు, మనకు రిజర్వేషన్ వారికి మనకి ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా మరి ఇక 45 సీట్లు మరి ఇక్కడ ఎస్టీ వాళ్ళకి అందరికి వస్తున్న సీట్ అంటే అందరికీ సీట్ రాదు. లైక్ ఎందుకు రాదు సీట్ అన్నట్లయితే చాలా మంది అయితే మల్టిపుల్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు, మాకు ఇంత ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చిందంటే ర్యాంక్ వచ్చినట్టు మాత్రం సీట్ అయితే రాదు. ఎందుకంటే ఇక్కడ 45 స్టూడెంట్ ఉన్నారు కదా, ఇక్కడ 45 స్టూడెంట్లకి కూడా లైక్ ఏ విధంగా అంటే ఎవరికి మెరిట్ ర్యాంక్ ఉంటుందో వారికే సీట్ అలొకేట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మంచి మార్క్స్ వచ్చిన వారికి సీట్ లేదు కాబట్టి ఫస్ట్ మంచి మార్క్స్ వచ్చిన వారికి సీట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రియారిటీ వైజ్ అయితే ఇస్తారన్నమాట. ఇట్స్ డిపెండింగ్ అపాన్ కౌన్సిలింగ్ సీట్ సెలెక్షన్ ప్రాసెస్ అండర్ ద రిజర్వేషన్ కేటగిరీ అండ్ మార్క్స్ అనమాట. మీ ర్యాంక్ బట్టి మీకు అయితే సీట్ అలొకేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ అనమాట ప్రతి ఒక్క స్కూల్ ప్రతి ఒక్క కేటగిరీకి జరుగుతూ ఉంటుంది అనమాట ఈ యొక్క ప్రాసెస్. అదేవిధంగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సీ కావచ్చు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ రెసిడెన్సీ కావచ్చు, అదేవిధంగా జనరల్ రెసిడెన్సీ కావచ్చు అనమాట. ప్రతి ఒక్క స్కూల్ కి ఈ విధంగానే రిజర్వేషన్ పరంగా అయితే సీట్ అలొకేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా అయితే సీట్స్ అయితే అలొకేషన్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు సంబంధించిన ర్యాంక్ ఎంత వచ్చింది, మీ ర్యాంక్ బట్టి రిజర్వేషన్ పరంగా మనకైతే సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకు ప్రతి ఒక్క స్కూల్ కి అనమాట మరి ఏ కేటగిరీ వరకు ఎంత రిజర్వేషన్ ఉండాలి, ఎంత రిజర్వేషన్ ఉందని కూడా మనకి ఇక్కడ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ బీసీ వెల్ఫేర్ కావచ్చు అనమాట, జనరల్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు అనమాట. మనకు స్టెప్ బై స్టెప్ అనమాట కేటగిరీ వైజ్ మనకు కేటగిరీ వైజ్ అనమాట మనకు రిజర్వేషన్ పర్సెంట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీని ప్రకారం అయితే స్టెప్ బై స్టెప్ అయితే సీట్స్ అలొకేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా మంది అనమాట పేరెంట్స్ అనమాట అందరూ కూడా లైక్ ఏ విధంగా అంటే మా పాపకు వచ్చేసి 1000 ర్యాంక్ వచ్చింది, మా బాబుకు వచ్చేసి 2000 ర్యాంక్ వచ్చింది, సీట్ వస్తున్నారా అని చాలా మంది కామెంట్స్లో కామెంట్ చేయడం జరుగుతుంది అనమాట. కామెంట్ చేసిన అందరికీ ఒక వీడియో మీకు అందరూ కూడా రిప్లై వీడియో అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. మరి ఇక్కడ మీ ర్యాంక్స్ బట్టి మీ కేటగిరీ బట్టి మరి ఎన్ని మార్క్స్ వచ్చాయి దాన్ని బట్టి అయితే సీట్స్ అయితే అలొకేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది పరిస్థితి అనమాట. అప్కమింగ్లో స్టెప్ బై స్టెప్ అయితే మరింత క్లారిటీతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో తరఫు నుంచి. తప్పకుండా వీడియోకి అయితే సపోర్ట్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట సీటు వచ్చి స్కూల్కి వెళ్ళేంత వరకు. ఓకే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోతో రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్లయితే కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.